Hello friends, welcome back. This is Venkatesh Mugli, full stack developer. Welcome to React TypeScript complete course. ఈ కోర్సులో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ కోర్స్ మనకి 4 వీక్స్ కరికులం కింద డివైడ్ చేసాము. సో అందులో ఫస్ట్ వీక్ వచ్చేసరికి రియాక్ట్ టైప్స్క్రిప్ట్ సంబంధించిన ఇంట్రడక్షన్, ఫండమెంటల్స్, ఇంకా రియాక్ట్ ఎసెన్షియల్స్ని కవర్ చేస్తాము. సెకండ్ వీక్లో బేసిక్ ప్రాప్స్, అడ్వాన్స్డ్ ప్రాప్స్, అలానే హుక్కి సంబంధించి రియాక్ట్ టైప్స్క్రిప్ట్ని ఎలా యూజ్ చేస్తాం అనేది సెకండ్ వీక్లో నేర్చుకుంటాము. థర్డ్ వీక్లో కాంపోనెంట్ ప్రాప్స్, రిస్ట్రిక్టింగ్ ప్రాప్స్, ఇంకా జనరిక్ ప్రాప్స్ని ఈ రియాక్ట్ అండ్ టైప్స్క్రిప్ట్ యూజ్ చేసి ఎలా చేస్తామనేది నేర్చుకుంటాము. ఫైనల్గా వీక్ 4లో రెసిపీ యాప్, అలానే పోర్ట్ఫోలియో యాప్ని ప్రాక్టికల్గా నేర్చుకుంటాము. ఈ రియాక్ట్ టైప్స్క్రిప్ట్ నేర్చుకునే ముందు మీ దగ్గర ఉండాల్సిన ప్రీరిక్విజిట్స్ ఏంటంటే మీకు జావాస్క్రిప్ట్ కోర్ కాన్సెప్ట్ వచ్చి ఉండాలి, రియాక్ట్ బేసిక్స్ మీద ఐడియా ఉండాలి, టైప్స్క్రిప్ట్ బేసిక్స్ ఐడియా ఉండాలి, అలానే మీ దగ్గర ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ అవైలబుల్ ఉండాలి. సో మీరు ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈచ్ వీక్లో ఇన్డెప్త్గా ఏమేమి నేర్చుకుంటాం అనేది ఇక్కడ చూద్దాం. వీక్ 1 డే 1లో రియాక్ట్ అండ్ టైప్స్క్రిప్ట్ గురించి ఇంట్రడక్షన్ చూస్తాం. నెక్స్ట్ రియాక్ట్ జేఎస్కి రియాక్ట్ టైప్స్క్రిప్ట్ ఉన్న డిఫరెన్సెస్ ఏంటనేది చూస్తాం. ఇంకా ఎన్విరాన్మెంట్ సెటప్ గురించి చూస్తాం, ఫోల్డర్ స్ట్రక్చర్, రియాక్ట్ బేసిక్స్, ఇంకా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేవి చూస్తాము. డే 2లో రియాక్ట్ ఎసెన్షియల్స్ చూస్తాము, అలానే టీఎస్ఎక్స్ సింటాక్స్ గురించి, డే 2 ప్రాప్స్, కండిషనల్ అండ్ టెర్నరీ రెండరింగ్, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఎలా డిస్ప్లే చేయాలనేది నేర్చుకుంటాము. నెక్స్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి నేర్చుకుంటాము. సో సెకండ్ వీక్లో డే 3లో బేసిక్ ప్రాప్స్, అడ్వాన్స్డ్ ప్రాప్స్, ఈవెంట్ ప్రాప్స్, స్టైల్ ప్రాప్స్, ఇంకా ప్రాప్ టైప్స్ గురించి నేర్చుకుంటాము. డే 4లో యూజ్ స్టేట్ హుక్ని ఈ టైప్స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ ఎలా యూజ్ చేయొచ్చు, యూజ్ రెడ్యూసర్ని ఎలా యూజ్ చేయొచ్చు, యూజ్ కాంటెక్స్ట్, ఇంకా యూజ్ రెఫ్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేర్చుకుంటాము. వీక్ 3 డే 5లో క్లాస్ కాంపోనెంట్ ప్రాప్స్, రిస్ట్రిక్టింగ్ ప్రాప్స్, టెంప్లెట్ లిటరల్స్, ఇంకా ఎక్స్క్లూడ్, ర్యాపింగ్ HTML గురించి నేర్చుకుంటాము. నెక్స్ట్ డే 6లో కాంపోనెంట్ ప్రాప్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడము, పాలిమార్ఫిక్ కాంపోనెంట్స్, ఇంకా జనరిక్ టైప్స్ గురించి నేర్చుకుంటాము. ఫైనల్గా వీక్ 4లో డే 7లో రెసిపీ యాప్ని ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు అనేది నేర్చుకుంటాము. నెక్స్ట్ డే 8లో పోర్ట్ఫోలియో యాప్ని ప్రాక్టికల్గా ఎలా చేయొచ్చు అనేది నేర్చుకుంటాము. సో లెట్స్ బిగిన్ ద కోర్స్.